నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఇప్పుడు వచ్చే పండగకి ఈజీగా ఇలా స్వీట్స్ ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈరోజు రెసిపీ కునాఫా స్టఫింగ్తో చాక్లెట్ మోదక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చాక్లెట్లోకి స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పావు కప్పు పిస్తా పప్పుని వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా పొడవుగా ఉంటాయి కదా, ఆ సేమియాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అరకప్పు సేమియా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకు స్వీట్నెస్ కొరకు పావు కప్పు మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. అలాగే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పు కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను గ్రీన్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను ఇక్కడ చూడడానికి బాగా కనిపిస్తుందని వేశాను. చూడండి, అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని వైట్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా, అది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనము చాక్లెట్ చేసుకోవడానికి ఇలా నేను వైట్ చాక్లెట్ తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మిల్క్ కానీ డార్క్ కానీ లేదంటే 2 కలిపి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ చాక్లెట్ తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి అవి మరుగుతూ ఉండగా పైన ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఈ చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకోవాలి. దీన్ని డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. ఇలా చాక్లెట్ని అంతా కరిగించుకోవాలి. చాలా తొందరగా కరిగిపోతుంది వైట్ చాక్లెటు. చూడండి, ఇంత లిక్విడ్ లాగా అవుతుంది ముద్దలు లేకుండా. కరిగించుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం షైనీ టెక్స్చర్ వస్తుంది చూడండి ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నేను మోదకులు చేసే మోల్డ్ ఉంటుంది, ఇలా చాక్లెట్ మోల్డ్, దాన్ని తీసుకొని కొంచెం కొంచెంగా వైట్ చాక్లెట్ పోసేసుకుంటున్నాను. ఇలా అన్నీ నింపేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కునాఫా మిశ్రమం ఉంది కదా, దీన్ని స్టఫింగ్ లాగా వాడదాము. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఈ చాక్లెట్లో మధ్యలో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా పెట్టి ఈ స్టఫింగ్ని కొంచెం ఇలా ఒత్తుకోవాలి. అప్పుడు మనకు లోపటి వరకు స్టఫింగ్ అనేది నిండుతుంది. చూడండి, ఇలాగే నేను మిగతావన్నీ చేసేసుకున్నాను. తర్వాత పైనుండి కునాఫా స్టఫింగ్ కనబడకుండా పైనుండి వైట్ చాక్లెట్ మళ్ళీ ఇలా పైనుండి పోసేసుకొని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా బాగా సెట్ అయిపోయాయి. ఒక్కొక్కటి నేను చాక్లెట్లు తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా ఇలా చాక్లెట్ మోదక్స్ చేసి ఇప్పుడు వచ్చే రాఖీ పండగకి కానీ వినాయక చవితికి కానీ చేసి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు కదా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.